ఎవరు లోపల? ఇలా రండి. ఎవరు? ఓ మీరా? ఏంటి ఇలా దారి తప్పొచ్చారు? మీకోసమే. నాతోనా? ఏమన్నా పని ఉండొచ్చారా? మీతో అచ్చటా ముచ్చటా తీర్చుకుందామని ఇలా వచ్చాము. ఏం కావాలి, ఎంత కావాలి తీసుకోండి. అయ్యో 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 పడిపోతున్నారండి. ఎక్కడ పడ్డాను? మీ ఒడిలోనే కదా. అవునండి, ఈ ఒడిలో సేవ తీర్చుకోవడానికి మా పాలిట దేవుడండి మీరు. ఆహా, ఏమి పలుకులు పలికావే, చిలక పలుకులు. అది సరే, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే? చిచ్చి, ఇందులో అన్న లేదు, తమ్ముడు లేదు. ఎవడి సుఖం వాడిదే. నీకేమైనా అభ్యంతరమా? నాకే అభ్యంతరం లేదు, ఎవరిష్టం వాళ్ళది. అయితే రా, ఆటా పాటా పడుకుందాం. ముందు స్నానం చేసి రండి. చేసే వచ్చాం. ఓహో, రెడీగా అయి ఉండొచ్చారు. అన్నీ అయిపోయాయి, ఇక మీదే ఆలస్యం. సలసలాడే వెలిగల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దించక ఎప్పురెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక
ఉందమ్మా నీకు? బాగానే ఉందమ్మా. రోజు రోజుకి ఎందుకమ్మా అలా అడుగుతున్నారు? అమ్మా ఏమీ లేదమ్మా, ఊరుకుని అడిగాను అంతే. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నారు? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. చూడమ్మా లక్ష్మి, నీకు అబ్బాయిలతో ఉన్న పరిచయం ఎవరన్నా? మూర్తి అన్నయ్య, లింగనాథ్ అన్నయ్య, వెంకటేష్ అన్నయ్య, నరసింహ అన్నయ్య, వీళ్ళు తప్ప నాకు ఇంకెవ్వరు పరిచయం లేదు నాన్నగారు. ఏమండి, ఏంటండి ఈ మాటలు? దయచేసి ఇంకెప్పుడు అడగండి. అయ్యో భగవంతుడా, ఏమిటి ఏమిటి పరీక్ష? అయ్యో నాన్నగారండి, చెప్పమ్మా. చింతకాయలు, మామిడికాయలు, జామకాయలు, ఉసిరికాయలు, టేకాయలు, ద్రాక్షకాయలు అన్ని కాయలు తినాలనిపిస్తుంది నాన్నగారండి. ఏమండి, నోరు తెరిచి అడిగింది తెచ్చి పెట్టండి. తీసుకొస్తానమ్మా, తీసుకొస్తా. ఇలాంటి పరిస్థితి ఏ కన్న తండ్రికి రాకూడదమ్మా, రాకూడదు. అమ్మా బాబు, రేపు ఊరిలో కొలుపులు జరుగుతాయంటమ్మా. అన్నయ్య వాళ్ళు మాంత్రికని తీసుకొస్తున్నారట. మన చెల్లికి ఏదన్నా గాలి దూరం ఉందేమో చూపించమంటున్నారమ్మా. అలాంటి ఎందుకుంటాయి బాబు? ఆ దేవుడు వరాన పుట్టిన మన ఇంటి దేవత బాబు, అలాంటి ఎందుకుంటాయి? అవునమ్మా, నాకు కూడా ఎందుకైనా ఒకసారి చూపిస్తేనే మంచిది అనిపిస్తుందమ్మా. సరే బాబు, నీ ఇష్టం. అన్నయ్య, నాకు కూడా కొలుపులు చూడాలని ఉందన్నయ్య. పూలాటాలు, డప్పులు అన్ని చూడాలని ఉందన్నయ్య. నేను దగ్గరుండి అన్నీ చూపిస్తానమ్మా. తీసుకెళ్ళు బాబు. అలాగే. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. శెట్టి గారు, మున్సిపు గారు ఏడయా? ఇవాళ పంచాయతీ పెట్టి ఈ సంగతి ఏందో తేల్చేయాల్సిందే. మున్సిపు గారు, ఓ మున్సిపు గారు. ఏంటండి, ఏం చెప్పండి. ఏంటండి ఈ అన్యాయం? ఏం చెప్పమా? వాళ్ళ కాడ ఇంత జరుగుతుంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవరా? ఏం చెప్పమంటారండి? రామయ్య గారు ఈ ఊరు బాధ్యతలు చూసుకుంటున్నారు కదా, అందరూ ఆయన మాట ప్రకారం నడుస్తున్నారు. ఇప్పుడు ఆయన పెద్దరికం మంట కలిసిపోయింది. ఏమొచ్చింది ఇప్పుడు అంతేడు? ఆయన పెద్దరికానికి అప్రతిష్ట వచ్చింది. ఏమిటో అంత అప్రతిష్ట? ఏమీ లేదు, తన కూతురు లక్ష్మి లేదు, రజిస్ట్రాలు అయినా కానీ జనానికి తెలియకుండా దాచిపెట్టారు కదా. ఆ పైగా అమ్మాయి ఎవరితో తిరుగుతుందో ఏమో. అబ్బబ్బబ్బా, నా నోటితో నేను చెప్పలేనండి. ఆ కాస్తకే జంకెందుకు ఎంత చెప్పినా చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా, బ్రాహ్మణపుడికి పుట్టిన తర్వాత అప్రతిష్ట పనులు చెప్పలేనండి. చెప్పలేవయ్యా శెట్టి, అలా చూస్తావేమి? ఏమిటయ్యా చెప్పేది? చల్లకొచ్చి ముద్ద దాస్తావు. ఊరి పెద్ద రామయ్య గారి కూతురు పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఈ సంగతి తెలిసి ఊరంతా గొప్ప మంది. ఆగండి బాబు, ఆగండి. కొంచెం రామయ్య గారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక కడగటాలు ఏమీ లేవండి. పంచాయతీ పెట్టి ఈ విషయాన్ని ఈ రోజుతో తేల్చేయాలి. ఆగండి బాబు, పెద్దవారు ఎంతో పుణ్యాత్ములు, వారిని కూడా ఒక మాట అడిగి తెలుసుకుందాం. అవునండు, కొడుకులు చూడబోతే ఒకడేమో త్రాగుబోతు, ఒకడేమో జోదహరి, ఒకడు ఎప్పుడు ఆ చాణి కంపులో తగలెడుతుంటాడు. ఈ కూతురు చూద్దామా, ఈ నిర్వాహం చేసింది. అదిగా మూర్తి వస్తున్నాడు, అడిగి తెలుసుకోండి ఒక మాట. బాబు మూర్తి, ఇలా రానాయన. ఏది మున్సిపు గారు పిలిచారట? ఏమీ లేదు బాబు, నేను ఒక మాట అడుగుతా, ఏమి అనుకోవు కదా? అడగండి. మన లక్ష్మి గర్భవతి అని తెలిసింది, నిజమేనా?
ఎలా జరిగిందో ఏమో కానండి, నాకు తెలియదండి. మా లక్ష్మిని పరిశీలించిన తర్వాత నిజమేనని తెలిసిందండి మున్సిపల్ గారు. మేము బజార్న తలెత్తుకోలేక పడి ఉన్నామండి. కానీ మున్సిపల్ గారు మా తలలు తీసిందండి. దాన్ని అడ్డంగా నరికేయాలో నిలువును కోసేయాలో అర్థం కాకుండా అలా పడి ఉన్నామండి. అంత పని ఎందుకులే బాబు, చిన్నపిల్ల ఏదో తెలియక చేసుకుంది. సరేలే, దాని పాప అదే పోతుంది, దాని పాప అదే పోతుంది, దాని పాప అదే పోతుంది. లింగనాథ్ వస్తున్నాడు, అతన్ని కూడా ఒక మాట అడగండి, తెలుస్తుంది. ఫుల్లుగా తాగొస్తున్నాడు పొట్టపగల. పంతులు మా గురించి మాట్లాడుతున్నట్టున్నా ఫుల్లుగా తాగి కింద పడతా వస్తున్నాడు. బాబు లింగనాథ్, నిన్న ఒక మాట్లాడితే ఏమనుకోవు కదా? చెప్పండి మున్సిపల్ గారు. మరి ఏమీ లేదు బాబు, మన లక్ష్మి గర్భవతి అని తెలిసింది, నిజమేనా? అవునండి, నిజమే. అది మా కుటుంబాన్ని బజార్కి ఇచ్చిందండి, తల ఎత్తుకోలేకుండా చేసిందండి. దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. ఖచ్చితంగా దాన్ని చంపే తిడతాం. అంత పని ఎందుకులే బాబు, ఏదో చిన్నపిల్ల, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? లేదండి, మీకు తెలియదు. ఏమయ్య మున్సిపల్ గారు, లక్ష్మి వస్తుంది చూడండి. నమః శివాయ. అదిగోనండి, సిగ్గు లేకుండా బడిసే గిడిచింది, బజార్కి వచ్చింది. సిగ్గు పేపర్ సరే. అదిగోనండి చూడండి, పిండం పెరిగి ఉదరం ఎలా కనపడుతుందో. అవునండి, ఏమ్మాయిన లక్ష్మి? చూశారు కదంటయ్యా. పదండి వెళ్దాం. ఎవరన్నయ్య అమ్మాయి? ఈ అమ్మాయా? నీకంటే మంచి అమ్మాయి, నీకంటే బుద్ధిమంతురాలు. అది కాదన్నయ్య, ఆమె పేరేమిటని తెలుసుకుందామని అడిగానన్నయ్య. ఈమె పేరా? ఈమె పేరు నీలాంటి పాపాత్రాలు చెప్పకూడదు. అయినా నువ్వు అసలు బయటికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఎందుకన్నయ్య, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నన్ను ఇలా చేదరించుకుంటున్నారు. అసలు నువ్వేంటో, నీ అవతారం ఏంటో. ఛీ! నమః శివాయ. చూడు సుందరి, అది వచ్చి మన కాళ్ళనంతా పాడు చేసింది. ఇది మా ఊరు, ఇది మా ఇల్లు, ఇక్కడికి ఎవరూ రారు. మా పెద్దన్నయ్య అంటావా పని మీద బయటికి వెళ్ళాడు, మా రెండో అన్నయ్య అంటావా ఊరెళ్ళాడు, ఇంకా చిన్నవాడు అంటావా వాడికి నేనంటే నోటొకటే. ఇంకా అమ్మా నాన్నలకి నాకు ఉన్న బంధం ఏనాడో తెగిపోయింది.
ఏమండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఏమి అన్నారు కదా? ఏమి అనుకోని చెప్పు. మీ చెల్లి లక్ష్మి ఉంది కదా, చిన్న పనికి పెద్ద పనికి మీ ఇంటికి పంపించమంటావా? అయ్యో అది కాదండి, ఆమెను ఏమీ అనకండి. ఎందుకంటే ఆమె ముఖంలో దేవతా రూపం కనిపిస్తుందండి. అది దేవత కాదు, దయ్యం, మా ఇంట పుట్టిన రాక్షసి. అలా అనకండి. మీకు అలా ఉండొచ్చేమో కానీ నాకు మాత్రం ఆమెలో దేవతా రూపం కనిపిస్తుందండి. అయితే నువ్వు చెప్పిన తర్వాత వినకుండా ఉంటానా? అబ్బా, అయితే నాకు ఇప్పుడు మీరు బాగా నచ్చారు. అంత బాగా నచ్చానా? ఆ సూర్యచంద్రుల కన్నా అందంగా ఉన్నారు. ఛీ, వాళ్ళేం బాగుంటారు. ఒకళ్ళేం ఎరుపు, ఒకళ్ళేం పసుపు, నేను నలుపు, గ్యారంటీ కలర్. మొదటిసారి మనసు చదివితే ఎలాగుంటది? ఉంటది మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది? మొదటిసారి మోహం సుఖం తిరుగుతుంటే ఎలాగుంటది? ఎలాగుంటది? ఉంటది మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది? చెయ్యాలంటే ఉడికే వెళ్ళాలమ్మా, ఏమే దక్కాలంటే ఉడికే రావాలమ్మా. చిన్నారి పిల్లలు పున్నారి పిల్లలు ఎలాగుంటది? ఒకసారి మనసు కడితే ఎలాగుంటది? లేకుంటది.
మొదటిసారి మోహం తిరుగుతుంటే ఎలాగుంటది ఎందుకన్నయ్యా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నన్ను ఇలా చీదరించుకుంటున్నారు? అమ్మా ఏం కాదులేమ్మా, నేను ఉన్నా కదమ్మా. అమ్మా లక్ష్మి, భోజనం చేసావా తల్లి? చేయలేదన్నయ్యా. ఎందుకనమ్మా? అందరు తిడుతున్నారని చేయలేదన్నయ్యా. ఏం కాదులేమ్మా, నేను చూసుకుంటానయ్యా. చామంతి పోవండి. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోగాలి జో జోగాలి జో చిలకమ్మ ఊరింకా నేనే గాని తల్లింకా జోగాలి జో జోగాలి జో నే జోలా పాటవుతా నువ్వు నిద్రపోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను ఏ దేవుడు రానే రాలే నా కన్నమ్మ మనమ్మను తేనే తేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోగాలి జో జోగాలి జో నేలమ్మకు ఏదమ్మా నువ్వెట్టే వాళ్ళమ్మా ఆకాశం కేదమ్మా అడిగింది చేతనమ్మా ఆరాత నీకేంటి నేనున్నా లోటేంటి నీ తోడే నా లోకం తోడి నా ప్రాణం అమృతాన్ని తాగి అమ్మలాగా రానా అమృతాన్ని మించే అమ్మ ప్రేమ తేనా నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ కన్నా తల్లి వినోవమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో ఉన్నాయి కళ్ళు పూవల్లే పెంచ
వెచ్చగా ఉందమ్మా ఈ ఒళ్ళు కాని చెప్పులుగా మన చేతులు ఇవిగోమా కలతంటూ రానీను కనులు చెమ్మ కానీను గోరింటాకునేనైని చేత పట్టుతాను గోరువంక చెంత చిలక నిన్ను చేస్తాను ప్రతి జన్మను వేలేవమ్మా నా చెల్లెమ్మా జన్మే అంతా నీదమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోడాలి జో జోడాలి జో చిలకమ్మ కోరింకా నేనే గాని తల్లింకా జోడాలి జో జోడాలి జో అమ్మలేని ఆ బ్రహ్మ రాత రాసినాడమ్మా అమ్మలేని వాళ్ళని చేసి తోట కోసినాడమ్మా ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా అమ్మను తేనే తేనేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోడాలి జో జోడాలి జో చిలకమ్మ గోరింకా నేనే గాని తల్లింకా జోడాలి జో జోడాలి జో తమ్ముడు ఏమిట్రా రామయ్య గారి ఇంట్లో కలంకం ఏర్పడిందంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అందుకే కదన్నయ్యా నేను నిత్యం మందులో ఊగుతున్నాను. మరి దీని మార్గం ఏమిట్రా లేంగడా? అన్నయ్య నా దగ్గర ఒక ఐడియా ఉందన్నయ్య. ఏమిటో ఐడియా త్వరగా చెప్పు. మన ఆస్తి మొత్తం అమ్ముకొని ఎటన్నా వెళ్ళిపోతే పోదా? రే గోటితో పోయేదని గొడ్డదాదాకు ఏది ఏమైనా సరే మనకి వాళ్ళకి పంచాయతీ పెట్టించి విడిపోవాలనిపిస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు మన ముందే ఉంటారు కదన్నయ్య. మరి ఈ పేడ విరగడేది ఎలా? అన్నయ్య నా దగ్గర ఒక ఉపాయం ఉందన్నయ్య. ఏమిటో ఉపాయం త్వరగా చెప్పు వెంకటేష్. ఈరోజు మన ఊర్లో తిరణాలు జరుగుతుందన్నయ్య. అక్కడికి చాలామంది మాంత్రికులు వస్తున్నారంట. అక్కడికి మన లక్ష్మిని తీసుకెళ్ళి చేతబడి చేపించి ఎలాగైనా లక్ష్మిని చంపాలన్నయ్యా. సబాస్ తమ్ముడు సబాస్, మంచి ఐడియా ఇచ్చావు. ఆ మాంత్రికుడికి ఎంత డబ్బైనా ఇచ్చి మన లక్ష్మికి చేతబడి చేయించాలి, దాన్ని అంతం చేయాలి, దాన్ని ఈ తల్లి అంతం చేయాల్సింది. అన్నయ్య మరి అక్కడ లక్ష్మిని ఎవరు తీసుకొస్తారన్నయ్య? ఎలాగే ఉంది ఆ నరసింహగాడిని పిలవండి. ఏయ్ నరసింహ, నరసింహ అన్నయ్య పిలుస్తున్నాడు లేరా? అన్నయ్య పిలిచారు. తమ్ముడు నరసింహ, మన లక్ష్మికి కొంచెం ఒంట్లో బాగుంటలేదు. ఆరోగ్యం గురించి ఇంట్లో దోషాలు పోతాయని రేపు మన ఊళ్ళోకి మాంత్రికుడు వస్తున్నాడు. మన లక్ష్మికి కాస్త బాగు చేపిద్దామని అన్నయ్యలో మేము అనుకుంటున్నాం. అందుకని మన లక్ష్మిని మాంత్రికుడి దగ్గర తీసుకురామని చెబుతున్నా. సరే పదండి, ఆలస్యం అమృత విషం అవుతుంది. అలాగే అన్నయ్య. అలాగే అన్నయ్య.
భైరవద్వీపపాలిని ఓం హ్రీం భైరవద్వీపపాలిని ఓం హ్రీం భైరవద్వీపపాలిని ఓం నమో భగవతి మహాదేవి పరద భయంకరీ స్వ ప్రణత శుభంకరీ స్వ ఐం హ్రీం హ్రీం ఓం స్వ ఏమిరా శిశులారా, అమ్మ పలకడలేదురా, పలుకు అమ్మ పలుకు. అనుగ్రహించు తల్లి, అనుగ్రహించు. ఏమిరా ఇంతకు అమ్మ పలకడలేదు? ఏదో తక్కువైనదిరా శిశులారా, ఏమి తక్కువ చేసింది మీరా? అవును గురుగారు, అవును గురుగారు, ఏదో తప్పు చేసేది. ఏమి తప్పు చేసింది మీరా? అమ్మకే తెలియాలి గురుగారు. అమ్మకే తెలియాలా? అయినను ఏదో జరిగినదిరా, కానీ అమ్మకు ఏదో అభిషేకం చేయాలిరా. గురుగారు, నా రక్తముతో అమ్మకు అభిషేకం చేస్తాను. ధారా భైరవద్వీపపాలిని ఓం హ్రీం భైరవద్వీపపాలిని అమ్మ శాంతించిందిరా. నా రక్తముతో అమ్మకు అభిషేకము చేసి తినిరా, శాంతించిందిరా. శిశులారా ఇలా రండిరా. నువ్వు అక్కడ కూర్చోరా పుడతా, నువ్వు లేవకరా పుడతా. ఏ శిశులారా, చెప్పండి గురుగారు. లోపలకు పూజ చేస్తాను. లోపు ఎవరిని లోనికి రానివ్వకుండా కస్తీ పట్టండిరా. అలాగే గురుగారు. ఓకే రైట్. తిరగండిరా కాలుకుంటూ. భైరవద్వీపపాలిని ఓం హ్రీం భైరవద్వీప అరే లంబు, చెప్పురా జంబు. ఈరోజు ఏదో కథ మత్తుకుందిరా, కథ నిద్రపోదామా? అవునరా, నాకు కూడా అలానే ఉందిరా, కాసేపు అలా నిద్ర వేద్దాము.
ఓం నమో భగవతి మహాదేవి. అరే జంబో మనం లగవాలరా, గురువు గారు అరుస్తారు మనల్ని. మళ్ళీ గురువు గారు తిడతారా? మనం కాపలా ఉంటారా జంబు? కాపలా కాద్దాం పద మరి. హరివీర భయంకరుణ్ణి, అసమాన శౌర్య పరాక్రమవంతుణ్ణి, అంతు చెక్కని మంత్ర తంత్ర మహామేధావి ఈ కపాల మాంత్రికుణ్ణి ఎదుర్కొనటం ఎవరి సాధ్యం కాదు. శిష్యులారా, ఎవరో వచ్చినట్టున్నారు చూడండి. మన గృహమునకు ద్వారమునందు నుంచుని ఉన్నారు రాక బాలుడు బాలిక. తీసుకురండి. నేను పరీక్షించి తినిరా, నేను చూచి తినిరా, వాళ్ళిద్దరిని ప్రవేశపెట్టుమురా బాలు. అలాగే గురువు గారు. భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ఈ బాలికను తీసుకొస్తేవి ఏదో గాలి ధూళి ఉందని అన్నయ్య వాళ్ళు పంపించారండి. గాలి ధూళి ఉందని పంపించారా? అవునండి. అయినను నేను పరీక్షించదను. అలాగే. ఓం భైరవద్వీపపాలిని. అయినను కానీ ఈ బాలికలో ఏమీ కనిపించటం లేదు రా బాలుడా. నాకేమీ తోచటం లేదురా, ఈ బాలికలో ఏమీ లేదురా. నేను పరీక్షించి తినిరా బాలుడా, ఈ బాలికలో ఏమీ కనిపించటం లేదురా. ఎంతమందినో చూచి తిని కానీ ఇలాంటి బాలికను నేను చూచి వెరగు తినిరా. అరే చూడ చక్కగా ఉంది రా బాలిక. ఈ బాలికలో ఏముందని తీసుకొస్తేవిరా ఈ గృహలోకి? నా మనసు నొప్పటలేదురా బాలుడా. అయినను నువ్వు చూడమన్నవుగా అని చూచితేనే ఏమీ కనిపించటం లేదురా. ఏదో ఒక శక్తి కనపడుతుందిరా బాలుడా. నాకు కూడా మనసు రావటం లేదురా బాలుడా. ఎవరు చెప్పారురా ఈ బాలికలో ఏదో ఉందని? వాళ్ళు మూర్ఖులై ఉంటారు రా బాలుడా.
నేను చూస్తాను గురువు గారు. ఏమి చూస్తావురా? నాకే అంతు తిక్కలేదు కదా. మీరు పరీక్ష ఎట్లేదు కదా గురుగారు, ఒకసారి మేము కూడా పరీక్షిస్తాం. హ్రీం భైరవద్వీప పాలిని. దిమ్మక్క, నువ్వేమి చేస్తావురా? నేనేం చేస్తానంటే ఏమి నేర్చుకున్నావని ఏమి చేస్తావురా? అయినా నువ్వు చేసి చూడరా, చేసి చూడరా. పెద్దగా చెప్పరా, నూరు రావేవరా? ఏమి చేస్తానంటివిరా? ఎన్ని రోజులు నేర్చుకుంటేరా నా దగ్గర? ఏమి నేర్చుకోలేకపోతేవేమిరా? అయినా చూడరా, బాలికలు చూడరా. నీకేమి రాదు. ఇలా పసికోనయని నేను తలిచితిని కదా, అయినను నా శిశువులను చూడు ఎలా చేసినదు. ఇన్ని నాళ్ళు నేను ఆ శిశువుల్ని గార్హవముగా పెంచుకుంటుంది కదా, అయినను నా శిశువులను చూడు ఎలా చేసినదు. నా మనసు నొప్పలేదని నేను ఊరుకుంటుంది కదా. అయ్యో దైవమా. ఒకసారి పరీక్షించు. మరొకసారి పరీక్షించండి. ఎన్నిసార్లు చూసినా ఆ పిల్లలో ఏమీ కనపడతలేదురా బాలుడా. ఆ బాలికలో ఏమీ కనపడతలేదురా. ఒక దేవత కనపడుతుందిరా నాకు. అయినను నువ్వు అడిగావు కానీ నేను చూచెదను. అయినా నా చిచువులను నా చిచువులను శాపము పెట్టినదిరా. నా చిచువులను శాపము పెట్టినది కనుక నేను ఉపయోగించనురా. నేను ఏదో చేసి తీరతానురా.
తమ్ముడు ఏమిట్రా తల చిందోటి దయ్యం మరొకటి చేసింది. దైవం లేదు దెయ్యం లేదన్నయ్య. వాడు జులపాలు వాడు చేతగాక మారిపోయాడు. లేదు కావడానికి వీల్లేదు. పెట్టిన డబ్బంతా వృధా అయిపోయిందనయ్యా. లేదా కావడానికి వీల్లేదు. నేను పట్టినంతా ఊరికే పోరాదు. ఎలాగైనా ఆ లక్ష్మి సంపాదించింది. అవునయ్యా, ఎలాగైనా సరే లక్ష్మి చంపేసింది. అవునన్నయ్య, ఎలాగైనా పని చేయాల్సిందే. మొదటి ప్లాన్ జారిపోయింది. రెండో ప్లాన్ ప్రకారం ఈరోజు మన ఊళ్ళో తిరణాలు జరుగుతుంది. తెల్లవారుజామున మంచి ఘాటు నిద్రలో ఉంటారు. మన ఊరికి ఉత్తర పొలంలో తీసుకొచ్చి కాల్చి పూర్తి చేయాలి. కానీ సంపాదించింది. అవునయ్యా, చంపాల్సిందే. అరే లింగరాజ్ అన్నయ్య, పొలానికి వెళ్ళి పత్తి కట్ట సిద్ధం చేయి. అలాగే అన్నయ్య. అరే వెంకటేష్ అన్నయ్య, కిరోసిన్ అగ్గిపెట్టి తీసుకు త్వరగా వచ్చేసేయి. అలాగే అన్నయ్య. మరి అక్కడికి లక్ష్మి ఎలా వచ్చిందన్నయ్య? ఎలా వచ్చి ఎలా ఉంది? నరసింహగాడి పిలవండి. రే నరసింహ, నరసింహ అన్నయ్య పిలుస్తున్నాడు. ఎలారా తమ్ముడు నరసింహ, మేము పొలానికి వెళ్ళి పత్తి కట్ట ఒడ్డా వేస్తూ ఉంటాం. కాస్త మన లక్ష్మి చేత అన్నం పంపించమ్మా. అదేమిటన్నయ్య, రోజు నేనే కదన్నయ్య తీసుకొచ్చేది. నేను తీసుకొస్తాలే అన్నయ్య. అది కాదు నరసింహ, అన్నయ్య రాత్రి తిన్నాళ్ళకి వెళ్ళావు కదా, అవునన్నయ్య. మంచి నిద్రలో ఉంటావని మన లక్ష్మి చేత అన్నం పంపించమంటున్నాను. అన్నయ్య నేను తీసుకొస్తాలే అన్నయ్య. కాదు నరసింహ, నేను చెప్పింది చెయ్యి. మన లక్ష్మి చేత అన్నం పంపించు. అన్నయ్య మన లక్ష్మి నిండు గర్భిణీ కదన్నయ్య. రాళ్ళల్లో ముళ్ళలో ఎలా వచ్చింది అన్నయ్య? నేను తీసుకొస్తాలే అన్నయ్య. నరసింహ, నేను చెప్పింది చేస్తావా లేదా? అన్నయ్య చెప్పినట్టు చేస్తావా లేదా? అదేంటి, ప్రతిరోజు నేనే కదా అన్నం తీసుకెళ్ళేది. ఇవాళ కొత్తగా చెల్లి చేత పంపించమంటున్నారు. ఏదైనా చేస్తారేమోనని నాకు అనుమానంగా ఉంది. అన్నయ్య నేను తీసుకొస్తాలే అన్నయ్య. నరసింహ, నేను చెప్పింది చేస్తావా లేదా? అన్నయ్య ఈ ఒక్కసారి నా మాటిని అన్నయ్య. నరసింహ, అన్నయ్య చెప్పినట్టు నువ్వు చేస్తావా లేదా? మాటలు నేనేది, నేను చెప్పింది చేస్తావా లేదా? ఒరే దుర్మార్గులారా, మీరు మనుషులా రాక్షసులా? మీరు తప్పకుండా శిక్షించబడతారా? మాటలు కోటలు దాడుతున్నాయంటే ఎందుకన్నయ్య వాళ్ళు అలా కొడుతున్నారు? అరే వాళ్ళు మూర్ఖులరా. నా మాట విను. నీకు చెల్లే కదా, మాకు చెల్లే కదా. అన్నయ్య ఏమడుగుతున్నాడు? అన్నం పంపించమంటున్నాడు చెల్లి చేత. పంపించమ్మా. అన్నయ్య అన్నయ్య మన చెల్లి గర్భిణి అన్న విషయం మీకు తెలుసు కదా అన్నయ్య. తెలుసు వచ్చింది అన్నయ్య. తెలుసు తమ్ముడు. అన్నయ్య అడిగాడు, అన్నం పంపించమని నోరారా అడిగాడు. పంపించు, ఏముంది, మన చెల్లేగా. పంపించు. చెల్లి ఏదని చేస్తారేమో నాకు అనుమానంగా ఉందన్నయ్య. నాది పూచి, చెల్లిని జాగ్రత్త చూసే పూసి నాది. సరేనా అన్నయ్య? మన మాంత్రికుడు కూడా మన లక్ష్మి దేవత అని చెప్పాడు అన్నయ్య. సరే తమ్ముడు, నాకు తెలుసు. అన్నయ్య నాది బాధ్యత.
అన్నయ్యలతో కొడతారా వాళ్ళు మూర్ఖులు. చెల్లి పూర్తి బాధ్యత మొత్తం నీదే అన్నయ్య. నాదే తమ్ముడు, పూర్తి బాధ్యత నాది. చెల్లి చేత అన్నం పంపించుకో. అలాగే రే నరసింహ, చెల్లి చేత అన్నం పంపించలేదు, నిన్ను చెల్లిని అమ్మని నాన్న కాల్చి పూర్తి చేస్తా. నేను తీసుకొస్తా. నేను అంటలేదురా, అన్నయ్యలా అంటున్నారు. పంపించుకో. సభాష్ తమ్ముడు, సభాష్, మంచి ఎత్తేసావు. అరే లింగనాథ్ అన్నయ్య, పొలానికి వెళ్ళి పత్తి కట్ట సిద్ధం చేయి. అలాగే. అరే వెంకటేష్ అన్నయ్య, కిరోషన్ అగ్గిపేట తీసుకొని త్వరగా వచ్చేసి. అలాగే అన్నయ్య. ఈసారి లక్ష్మిని ఏ దేవతలు కాపాడతారో చూస్తాను. అట్లాది పరుగుల అడ్డు వచ్చిన సమస్త జీవరాశులు దాన్ని కాపాడాలని ప్రయత్నించిన దాని పీగర పరను ఓమాన్ని సృష్టించి కాల్చి పొడి చేస్తాను. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, త్వరగా బయటికి రా అమ్మా. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, చెప్పన్నయ్యా. నిద్ర లేపానని బాధగా ఉందా తల్లి? లేదన్నయ్యా. అమ్మా లక్ష్మి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి? బాగానే ఉందన్నయ్య. ఎందుకన్నయ్య రోజు రోజు అమ్మా, నేను ఒక పని చెప్తాను, చేసి పెడతావా తల్లి? చేస్తానన్నయ్య. అయ్యో భగవంతుడా, ఈ అపం శుభం ఎరుగని ఈ అమాయకురాల్ని నువ్వే కాపాడయ్యా, నువ్వే కాపాడు. అమ్మా ఏమీ లేదమ్మా. అమ్మా లక్ష్మి, రేపు నాకు కాస్త పని ఉందమ్మా. మన అన్నయ్యలకి పొలానికి అన్నం తీసుకెళ్తావా తల్లి? తీసుకువెళ్తానన్నయ్య. వారు కూడా మన అన్నయ్యలే కదన్నయ్య. నేను తీసుకువెళ్తానన్నయ్య. అయ్యో భగవంతుడా. అమ్మా లక్ష్మి, అమ్మా నాన్న వస్తే నేను పొలానికి వెళ్ళనీరు. త్వరగా వెళ్ళి అన్నం తీసుకుని రమ్మా. అలాగే అన్నయ్య. అయ్యో భగవంతుడా. అయ్యా శివయ్య, ఏమి పాపం చేశామనయ్యా మాకు ఇన్ని కష్టాలు? ఏమీ తెలియని ఆ పసిపిల్లక ఇన్ని బాధలు. అవునులే, నువ్వు దేవుడవు, నీకేం తెలుస్తుంది ఈ బాధలు? నిండు గర్భిణి అయిన మా లక్ష్మి ఆ రాళ్ళల్లో ముళ్ళలో వెళ్ళలేదయ్యా. అల్లారు ముద్దుగా పెంచుకున్న మా లక్ష్మిని ఒంటరిగా ఎలా పంపేదయ్యా, ఎలా పంపేది? నేను మా లక్ష్మిని పంపనుగా పంపను. నేను మా లక్ష్మిని పంపనుగా పంపను. నేను మా లక్ష్మిని పంపనుగా పంపను. నరసింహ, ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పింది గుర్తులేదా? ఒకవేళ లక్ష్మిని అన్నం ఇచ్చి పంపలేదనుకో, నిన్ను, అమ్మని, నాన్నని, ఆఖరికి లక్ష్మితో సహా కిరోసిన్ పోసి చంపుతావు. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు అన్నంత పని చేస్తారు. పంపుతాను, పంపుతాను. అమ్మా లక్ష్మి, అమ్మా, అమ్మా లక్ష్మి, త్వరగా రా అమ్మా. అమ్మా లక్ష్మి, త్వరగా రా అమ్మా.
ఏమైనా తీసుకొచ్చావా తల్లి? తీసుకువచ్చానన్నయ్య. ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, అన్నయ్యకి కడుపులో మంట వేస్తుందని మీగడ పెరుగు కూడా తీసుకువెళ్తున్నానన్నయ్య. అమ్మా నీ అంత గొప్ప తల్లి ఈ పాపికి లోకంలో పుట్టవాడదమ్మా, పుట్టవాడదమ్మా. ఎందుకన్నయ్య అలా ఏడుస్తున్నావు? అమ్మా అన్నయ్యల మీద నీకున్న ప్రేమను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా అమ్మా లక్ష్మి జాగ్రత్తగా వెళ్తావా తల్లి? జాగ్రత్తగానే వెళ్తానన్నయ్య. అమ్మా అమ్మా లక్ష్మి ఎవరన్నా అడిగితే ఏమని చెప్తావమ్మా? నేను మా అన్నయ్యలకి అన్నం తీసుకువెళ్తున్నానని చెప్తానన్నయ్య. అమ్మా అమ్మా మన పొలం తెలుసు కదమ్మా నీకు. నాకు తెలుసన్నయ్య. అమ్మా లక్ష్మి నీ రాక కోసం 1000 కళ్ళతో ఎత్తు చూస్తానమ్మా. అమ్మా అమ్మా లక్ష్మి జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అలాగే అన్నయ్య. అమ్మా చల్లనైన పిచ్చి తల్లి కన్నోళ్ళకి ప్రాణమైన పాలవెల్లి అమ్మలేని బ్రహ్మరాత్రి పాతకం భూమిపైనే నమ్మలేని ఘాతుకం కడుపులోన మోసే భూభారం బతుకు చిచ్చురే మాడి పంటలలోనే కొండ కోనలలోనే నవ్వుతుంటునులే ఎప్పుడు ఇక తానే దీనిని మించిన కథ ఏది నూతన చరితకు ఇది నాంది ఇంకిని ఎగిరే గువ్వల్లారా కొమ్మల రెమ్మల పువ్వుల్లారా ఓ వ్యాసుడైన రాయలేని వింత కథనం వాల్మీకే మోయలేడు ఇంత మథనం కోసురాళ్ళు లేత కాళ్ళు కోసెరా నీల తల్లి నెత్తురందు తడిసెరా యముడు ఇంత పాపం చేస్తాడా పాపమెడకు పాశం వేస్తాడా ఓ దివిలో దేవతలారా ఈ భూమినే చూస్తున్నారా పాపకు ఆపదలు పాపగరాలేరా
వింటున్నారా ఈ వ్యధను? లోకం ఎరుగని పసిపాప అందరి కళ్ళకు కనుపాప 11 ఈ దీపం కొండెక్కాలా ఏం శాపం? 11 ఈ దీపం కొండెక్కాలా ఏం శాపం? నింగిని ఎగిరే గూబల్లారా కొమ్మల రెమ్మల పువ్వుల్లారా. అయ్యా 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 శివయ్య, నిన్ను ముక్కండేనంటారే, అన్నీ నీకు మాత్రమే తెలుసంటారే. నీకు తెలియనిది ఆ చీమైనా కుట్టదంటారే. అందరికంటే ఒక కన్ను ఎక్కువే ఉందంటారే. అయ్యా, నువ్వైనా మా చెల్లిని కాపాడలేవా? ఓ గోమాత, నిత్యం నీకు పూజ చేయనదే, తను పచ్చి మంచినీరైనా ముట్టదే. నువ్వైనా మా చెల్లిని కాపాడమ్మా. ఓ సూర్య భగవంతుడా, నిత్యం నీకు నమస్కరించనిదే, తను గడపైనా దాడదే. నువ్వైనా మా చెల్లిని కాపాడయ్యా. ఓ నాగరాజా, నిత్యం నీ పుట్టలో పాలు పోయినదే, తనకు రోజైనా గడవదే. నువ్వైనా మా చెల్లిని కాపాడయ్యా. ఓ వాయుదేవా, ఓ అగ్నిదేవా, నువ్వైనా మా చెల్లిని కాపాడయ్యా. ఓ వరుణదేవా, నువ్వైనా మా చెల్లిని కాపాడయ్యా. ఓ కాకాని శివయ్య, నిన్ను కరుణించే నాగులు ఉన్నారే, నువ్వైనా మా చెల్లిని కాపాడయ్యా. ఓ అమరేశ్వర, అభయాలిచ్చే అమరేశ్వరుడువే, నువ్వైనా మా చెల్లిని కాపాడయ్యా. ఓ మల్లన్న, మాటలు చెప్పే మల్లడి ఉన్నారే, నువ్వైనా మా చెల్లిని కాపాడయ్యా. శంకర శంకర, అయ్యా, నా చెల్లి దాటిపోయింది. నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చర శంకరా. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చర శంకరా. నీ సేవ చేదురా, ఇదలో నమరువము మేమురా. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చరా శంకరా. చెల్లెమ్మా వస్తున్నా. లక్ష్మి, అమ్మ లక్ష్మి, నేను నేనమ్మా గోమాతని, నీకోసం వచ్చాను. నా మాట విని ఇంటికి వెళ్ళు. నీకు ఆపద సంభవించింది, ఇంటికి వెళ్ళమ్మా. నేనమ్మ, ఒక్కసారి చూడు గోమాతని, ఇంటికి వెళ్ళు. ఓ గోమాత, నేను మా అన్నయ్యకి అన్నం తీసుకువెళ్ళాలి. నువ్వు అడ్డు తప్పుకో అమ్మ గోమాత, అడ్డు తప్పుకో, అడ్డు తప్పుకో, అడ్డు తప్పుకో. కష్టాలలో కరిగేము మేము, కష్టాలలో కరిగేము మేము, కన్నీటి ఎద తీర్చరామా. కష్టాలు
కడ తీర్చరావా ఓ రీతి నిన్నే దైవమా కోరిక తీర్చర శంకరా ఏ పొద్దుని దేవదేవురా ఇలలో మరువము మేమురా మా లక్ష్మి ఒక్కసారి నా వైపు చూడు నేను నాగరాజుని మరి ప్రతి సంవత్సరము నా పుట్టకొచ్చి పాలు పోస్తావే ఆ నాగరాజు నీ కోసం వచ్చాను నీకు ఆపద సంభవించింది ఇంటికి వెళ్ళమ్మా నేను నాగరాజు అయ్యా నాగరాజా, నేను మా అన్నయ్యలకి అన్నం తీసుకువెళ్ళాలి. మా అన్నయ్యలకి ఆకలి వేస్తుంది. అట్టు తప్పుకో నాగరాజా, అట్టు తప్పుకో, అట్టు తప్పుకో. కష్టాలలో కరిగేము మేము కష్టాలలో కరిగేము మేము కన్నీటి వ్యధ తీర్చరావా కష్టాలు పడగేతరావా కోరితి నిన్నే దైవమా కోరిక తీర్చర శంకరా ఏ పొద్దుని దేవదేవురా ఇలలో మరువము మేమురా లక్ష్మి నేను వాయుదేవుణ్ణి నా మాట విను అమ్మా నీకు ఆపద సంభవించింది వారు నీ అన్నలు కాదు నీ మీద పగబట్టిన రాక్షసులు ఇంటికి వెళ్ళు నీకు ఆపద సంభవించింది వాయుదేవుణ్ణి ఇంటికి వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళు నిను గాలలేక అడియాశ లేరా నిను గాలలేక అడియాశ లేరా ఏ పొద్దుని దేవదేవురా ఇలలో మరువము మేమురా కోరితి నిన్నే దైవమా కోరిక తీర్చర శంకరా ఏ పొద్దుని ఆగాగు నిన్ను నేను ఇందాక నుంచి చూస్తున్నా ఏంది ఏడుస్తున్నావు అయ్యా మా అన్నయ్యలకు అన్నం తీసుకొని మా చెల్లి వచ్చిందయ్యా ఎటు ఈ పొలాల్లోనా అవునయ్యా మీ చెల్లంటే నువ్వు ఎవరబ్బాయి అబ్బాయి నేను రామయ్య గారి చిన్న కొడుకునయ్యా యాగంటి రామయ్య గారు అబ్బాయి అవునయ్యా చిన్న కొడుకు నీ పేరు నా పేరు నరసింహ అయ్యా అన్నం ఇచ్చి పంపించావా అవునయ్యా నేను కూడా ఇటు పొద్దున్న నుంచి తిరుగుతున్నా గుడ్డు కాస్తూ నాకేం కనపడలా ఓ పంచి నువ్వు ఇటు ఎత్తుకు నేను ఇటు ఎత్తుక్కుంటూ వస్తా నీ చెల్లిని దూలాడతాం పద నిను గానలేక నిను గానలేక హరియాస లేరా ఏ పొద్దుని దేవదేవురా లక్ష్మి నీ కోసం వచ్చా నేను అగ్నిదేవుణ్ణి నాకు
పని కల్పించ మాకు, పని పెట్టమాకమ్మా. అగ్నిదేవుణ్ణి నీకోసం వచ్చా, నీ మీద ప్రేమతో వచ్చా. అమ్మా అగ్నిదేవుణ్ణి నాకు పని పెట్టమాకు, ఇంటికి వెళ్ళు. నా మాట విని ఇంటికి వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యా అగ్నిదేవుడా, నేను మన్నయ్యల దగ్గరకు వెళ్ళాలి. మన్నయ్యలకి ఆకలి వేస్తూ ఉంటది. నేను త్వరగా వెళ్ళాలి. అడ్డు తప్పుకో అగ్నిదేవుడా, అడ్డు తప్పుకో. నిన్ను కానలేక పడి ఆశ లేరా, నిన్ను కానలేక పడి ఆశ లేరా, ఏ పొత్తు నీ సేవ చేతురా, ఇలా నా పర్వము మేమురా, కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చదా. అబ్బాయి అబ్బాయి అయ్యా, నేను 2 ముక్కలు అడుగుతాను, సమాధానం చెప్పు. చెప్పయ్యా. నువ్వు యాగంటి రామయ్య గారు అబ్బాయి కదూ? అవునయ్యా. చిన్న కొడుకువేగా? అవునయ్యా. ఏంటి ఏడుస్తున్నావు? మా చెల్లి లక్ష్మి అన్నయ్యలకు అన్నం తీసుకొని పొలానికి వచ్చిందయ్యా, కనిపించట్లేదు. ఆ అమ్మాయి వచ్చిందా, నువ్వు పంపించారా? నేనే పంపించానయ్యా. అయితే భయం వేసి వచ్చావు. అవునయ్యా. ఏమన్నా అవుతుందని. అవునయ్యా. మరి నేను చెప్పేది నువ్వు, ఆ అమ్మాయి వస్తుంది, నేను ఎదురుపడ్డా. ఆ అమ్మాయి మీద నెత్తి మీద మూట ఉంది, ఎర్ర పరికిణి. అవునయ్యా. ఆకుపచ్చ బార్డర్ ఉన్న జాకెట్. అవునయ్యా. ఆ అమ్మాయిగా? అవునయ్యా. లక్ష్మి. అవును. పిచ్చోడా, ఆ పిల్లలు నేను పట్టుకొని అమ్మ అమ్మ అంటే నన్ను నెట్టుకుంటూ పోతూ ఆ రాళ్ళల్లో ఆ ముళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారుతూ ఎంతో బాధపడుతూ నాకు కూడా దుఃఖం వస్తుంది. నా మాట విని నువ్వు ఇటురా, నేను అటు ఎత్తుక్కుంటూ వస్తా. కష్టాలలో కరిగేము మేము, కష్టాలలో కరిగేము మేము, కన్నీటి వ్యధ తీర్చ రావా, కష్టాలు కడకేసరావా. అమ్మా రక్తం వస్తుంది, అయ్యో. లక్ష్మి లక్ష్మి, ఒక్కసారి నా వైపు చూడు. వరుణదేవుణ్ణి, అమ్మా వరుణదేవుణ్ణి నీకోసం వచ్చాను, నీ మీద ప్రేమతో వచ్చాను. అమ్మా వరుణదేవుణ్ణమ్మా, నేను వానదేవుణ్ణి. నా మాట విను. వారు నీ అన్నలు కాదు, రాక్షసులు, కిరాతకులు. నిన్ను చంపటానికి పగబూడారు. నా మాట విని ఇంటికి వెళ్ళు. వెళ్ళమ్మా, వరుణదేవుణ్ణి. నీ కర్మ కష్టాలలో కరిగేము మేము, కష్టాలలో కరిగేము మేము, కన్నీటి వ్యధ తీర్చరావా, కష్టాలు కడకేసరావా, కోరీతి నిన్నే దైవమా. చెల్లమా వస్తురాలమ్మా, చెల్లమా వస్తురా. అయ్యో రైట్. రే తమ్ముళ్ళు, రే ఎక్కడికి వచ్చారా? రే తమ్ముళ్ళు, రే వినరా? రైట్. అరే తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. అన్నయ్య అన్నయ్య, మన లక్ష్మి వస్తుంది, చూడండి. అలాగే అన్నయ్య. అలాగే అన్నయ్య.
మా కోసం అన్నం తెచ్చావు తల్లి. ఈ ఎండలో నడుచుకుంటూ మా కోసం అన్నం తెచ్చావు తల్లి. కాళ్ళు కాలేదా తల్లి? అలాగమ్మా. అమ్మా, ఈ రాళ్ళల్లో, ఈ అడవుల్లో, ఈ పొలాల్లో మా కోసం అన్నం తెచ్చావా తల్లి? అమ్మా, ఈ అడవిలో, ఈ పొలాల్లో నువ్వు నడుచుకుంటూ మా కోసం అన్నం తెచ్చావు తల్లి. సరేగానమ్మా, మొబ్బట్టి వర్షం వచ్చేలాగుంది తల్లి. కాస్త అన్నయ్యలు కూడా పత్తి గడ్డ వడ్డా వేస్తున్నారు. నువ్వు కూడా సాయం చేస్తే అన్నయ్యలు, నువ్వు, నేను అందరం కలిసి అన్నం తిన్నావు తల్లి. తిన్నామమ్మా. నీ చేతితో తినక ఎవరి చేతితో తింటావమ్మా? కాస్త నువ్వు కూడా సాయం చేస్తే మేము కూడా కలిసి నలుగురం కూర్చొని అన్నం తిన్నామమ్మా. లేదు తల్లి, కాస్త నువ్వు కూడా సాయం చేయి తల్లి. సరే. త్వరగా కానీ తెల్లారుతుంది, పొలానికి జనం వస్తారు, త్వరగా కానివ్వండి. అన్నయ్య, అన్నయ్య ఏంటి మంటలు? అన్నయ్య, అన్నయ్య మంటలు ఏంటి అన్నయ్య? నాకు పై వేస్తుంది. నువ్వు కూడా సాయం చేయ. నాకు పై వేస్తుంది అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య నాకెంతో పై సాయం చేయాలి అన్నయ్య. అన్నయ్య త్వరగా రండి, రండి, త్వరగా రండిరా. అరే, ఆ నరసింహగాడు వస్తే మాత్రం పడగొట్టండి. అరే, ఆ నరసింహగాడు వస్తే పడగొట్టండి. అమ్మ పద. అన్నయ్య, అన్నయ్య నాకు భయం వేస్తుంది అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, బయటపడిందిరా. అవును పెట్టవురా, మన చెల్లి తేవతట్టే వెళ్ళలేదు కదరా. ఆవు పిండం బయటపడిందిరా. ఒరే, నా కళ్ళు కనపడతలేదు తమ్ముడు. నా కళ్ళు అన్నయ్య, నా కళ్ళు కనపడతలేదు అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య నా కళ్ళు కనపడతలేదు. అయ్యో,
మరిచాను పితృదేవో భవ అన్న మాట విడిచాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది అమ్మా నీ కలలే నా కంటి పాపనైనవని నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని నీ నెత్తుటి ముద్దయిన అందమైన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా కడుపు తీపినే హేళన చేసిన జులాయిని కన్న పేగు ముడిని చంపి వేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల ఆపివేసుకుంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం మాయను పోసుకుని నేను వర్ధిల్లు కలకాలం శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ
कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कीर्विषमोषिणि घोषरते धनुजनिरोषिणि धितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఓ గ్రామ ప్రజలారా, అలనాడు శిలాద మహర్షి ఇచ్చిన శాపమే సర్వశక్తులు పొంది దేవతగా అవతరించను. అడిగుప్పలను గ్రామములో పలనాటి సీమలో దుర్గి మండలములో ఓబ్లెస్పల్లను గ్రామములో నా అన్నలు నన్ను అగ్నికి ఆహుతి చేసితిరి. యాగంటి వారింట కారణ జన్మురాలునై నేను అవతరించెదను. నన్ను నమ్మక నా అన్నలు నన్ను అగ్నికి ఆహుతి చేసిరి కనుక నన్ను దర్శించి వారి ఎండలో నిలబడి మాత్రమే దర్శించగలరు. నాకు విగ్రహాలు గుడులు కట్టరాదు. ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేసిరి కనుక ప్రతి ఆదివారమున నన్ను పసుపు కుంకుమలతో పూజించాలి. నా నామము జై జయలక్ష్మి జై శ్రీలక్ష్మి అని కొలిచిన వారిని వెళ్ళవేళలా కాపాడేదను. నన్ను అగ్నికి ఆహుతి చేసిరి కనుక నా అన్నలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. నా చిన్నన్నయ్య కుటుంబము మాత్రమే ఈ భూలోకములో నాకు కుంకుమ బళ్ళు, నా పేడ తిరణాలలో, నాకు జరిగే కార్యక్రమాలలో అన్ని అవకాశాలని సంకల్పం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కొన్ని వందల గ్రామాలలో నేను వెలసి ఉంటిని. అక్కడ నన్ను నమ్మి కొలిచే భక్తులను కొంగు బంగారముగా చేసేదను. నా పేర తిరణాలలు జాతరలు ఎక్కడ ఏ విధంగా జరిపిస్తే అక్కడ కొన్ని వందల గ్రామాలలో వెలసి వారి కోరికలు తీర్చి వారి అంటే ఉండి ఆ ఒక కార్యక్రమాలలో కూడా ముందుకు నడిపించే బాధ్యతగా అన్ని అవకాశాలకి వెంట ఉండి సమకూర్చగలుగుతాను. నా నామము జై జయలక్ష్మి జై శ్రీలక్ష్మి అని తలచిన వారిని వెళ్ళవేళలా కాపాడేదాను. జై శ్రీ నిదానంపాడి లక్ష్మీ అమ్మవారికి జై నిదానంపాడి శ్రీ లక్ష్మీ అమ్మవారికి రాళ్ళగుట్టలో బంగారు తల్లికి రాళ్ళగుట్టలో బంగారు తల్లికి గోవు పూజలు చేసిన తల్లికి గోవు పూజలు చేసిన తల్లికి గోవు పంచకం సేవించిన తల్లికి జై నిదానంపాడి శ్రీ లక్ష్మీ అమ్మవారికి పార్వతీ మాతకు కైలాస మాతకు జై నిదానంపాడి శ్రీ లక్ష్మీ అమ్మవారికి జై నిదానంపాడి శ్రీ లక్ష్మీ అమ్మవారికి జై జయ లక్ష్మి జై శ్రీ లక్ష్మి 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 జై నిదానంపాడి శ్రీ లక్ష్మీ అమ్మవారికి లేమిల్ల మహాలక్ష్మి అమ్మవారికి. నాది సద్దు చేశామంటే ఉలుకులకి పడతాది ముద్దులు శ్రీలక్ష్మిని దొరుకుతున్నది. సద్దు చేశామంటే ఉలుకులకి పడతా నా తల్లికి నీ పాడ లాలి పాట
శ్రీలక్ష్మి అమ్మవారికి నీ పాడే జోలపాట జో 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 జోలాలి జో 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 జోలాలి జో జో. ముద్దుల శ్రీలక్ష్మి నిద్రతున్నది, సద్దు చేశామంటే ఉలుకులికి పడతాది. ముద్దుల శ్రీలక్ష్మి నిద్రతున్నది, సద్దు చేశామంటే ఉలుకులికి పడతాది. నా తల్లికి నీ పాడే లాలి పాట శ్రీలక్ష్మి అమ్మవారికి నీ పాడే జోల పాట జో 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 జోలాలి జో 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 జోలాలి జో జో. సుగుణం రామయ్య పూజింప, సుగుణం రామయ్య పూజింప, ఫలించెనులే వారి పూజా ఫలం, ఫలించెనులే వారి పూజా ఫలం. ఈశ్వరుడే ఇచ్చినాడు వరములు, ఈశ్వరుడే ఇచ్చినాడు వరములు, అందుకే సుగుణమ్మకు గర్భము, అందుకే సుగుణమ్మకు గర్భము. జై నిదానాంబడ శ్రీలక్ష్మి అమ్మవారికి. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా భారత ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా ఉత్తరాఖండ రంగ తవ సుభాషే జాహే తవ సుభాషే జాహే గారే జయ జయ జనగణ మంగళ రాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. भारत माता की, भारत माता की, भारत माता की.